ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ మొత్తం షేక్ అయిపోయింది. విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యారు. ముంబై ఇండియన్స్ డామినేషన్ చూపించింది. ఆర్సీబీ కొలాప్స్ కూడా అయింది. బట్ లాస్ట్ ఓవర్ వరకు ఉత్కంఠ కొనసాగింది. అన్ని జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి స్టేడియం మొత్తం ఆర్సీబీ అంటే ఊగిపోయింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆర్సీబీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ నుంచి కంబ్యాక్ ఇచ్చింది. దీంతో ముంబై ఇండియన్స్ మీద 2 వికెట్స్ తేడాతో హిస్టారిక్ విక్టరీ కొట్టేసింది. ఈ మ్యాచ్ ని గెలిపించింది విరాట్ కాదు, రజత్ పటిదార్ కాదు. ముంబై ఇండియన్స్ నే ఎన్నో సంవత్సరాలు రిప్రజెంట్ చేసిన అదే ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ముందు క్రూనాల్ పాండ్యా. అవును, తన ఓల్డ్ టీం మీద ప్రెజర్ చేస్ లో ఒక్కడే నిలబడి 73 రన్స్ తో మ్యాచ్ ని కంప్లీట్లీ టర్న్ చేసేసాడు. అది చాలదన్నట్టు బౌలింగ్ లో ముంబై ఇండియన్ ని డిస్ట్రాయ్ చేసిన భువనేశ్వర్ కుమార్ చివర్లో బ్యాట్ తో కూడా ఫినిషింగ్ ఇచ్చి ఆర్సీబీ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించారు. బట్ బిలీవ్ మీ, స్కోర్ బోర్డ్ చూస్తే ఈ మ్యాచ్ ఇంటెన్సిటీ అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్కో ఓవర్ లో మూమెంటం 10 టైమ్స్ చేంజ్ అయిపోయింది. ఒకసారి ముంబై ఇండియన్ ఈజీగా గెలుస్తుంది అనిపిస్తే మరోసారి ఆర్సీబీ వన్ సైడెడ్ గా ఫినిష్ చేస్తుంది అనిపించింది. బట్ లాస్ట్ కి జరిగింది మాత్రం ప్యూర్ ఐపీఎల్ సినిమా. మరి ఈ అన్బిలబుల్ థ్రిల్లర్ ఎలా జరిగింది, ఎవరు మ్యాచ్ ని తిప్పారు, ఇక కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాయ్పూర్ స్టేడియం ప్యాక్డ్ అయిపోయింది. ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్ అంటేనే ఐపీఎల్ లో సపరేట్ ఎమోషన్. ఒకవైపు విరాట్ కోహ్లీ, మరోవైపు రోహిత్ శర్మ. క్రౌడ్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యే లోపే టాస్ జరిగింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ టాస్ గెలిచి వెంటనే బౌలింగ్ చూస్ చేసుకున్నారు. అక్కడే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ స్మైల్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రెజర్ లో ఆర్సీబీ హ్యాండిల్ చేయలేరు అనుకున్నారు. బట్ రజత్ మైండ్ లో ఇంకో ప్లాన్ నడుస్తుంది. పిచ్ స్టార్టింగ్ ఓవర్ లో స్వింగ్ ఇస్తుంది, అంటే భువీ డేంజరస్ అవుతాడు. అదే జరిగింది కూడా. ఫస్ట్ ఓవర్ నుంచే భువీ లైన్ అండ్ లెంగ్త్ తో ముంబై ఇండియన్ బ్యాటర్ కి నైట్ మేర్ గా చూపించాడు. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ కి నైట్ మేర్ గా మారాడు. రియాన్ రికల్టన్ చాలా కేర్ఫుల్ గా స్టార్ట్ చేయాలని చూశాడు. బట్ భువీ స్వింగ్ ఎడ్జ్ కి అవుట్ అయ్యాడు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ మొదటి వికెట్ కే స్టేడియం ని షేక్ చేసేసారు. బట్ అక్కడ రోహిత్ శర్మ ఎంట్రీ ఇచ్చాడు. అసలు రోహిత్ శర్మ మూడ్ చూస్తే ఈ డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ వస్తుంది అనిపించింది. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్, హ్యూజ్ సిక్స్, క్లాసిక్ పుల్ షాట్స్ ఆడాడు. జస్ట్ ఫ్యూ బాల్స్ లోనే మూమెంటం మొత్తం ఎంఐ వైపు వెళ్లిపోయింది. ఆర్సీబీ బౌలర్స్ ప్రెజర్ లోకి వెళ్లిపోయారు. బట్ అప్పుడు భువనేశ్వర్ కుమార్ మరోసారి మ్యాజిక్ చేశాడు. షార్ట్ బాల్ ఎక్స్పెక్ట్ చేసిన రోహిత్ కి స్లోయర్ డెలివరీ వేసి ట్రాప్ లో పడేశాడు. ఇంటూ రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అయిపోయాడు. స్టేడియం ఒక్కసారిగా ఎరప్ట్ అయిపోయింది. బట్ అసలు షాక్ ఇంకా మిగిలే ఉంది. నెక్స్ట్ బాల్ కే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చారు. ఎవ్రీవన్ స్కై నుంచి మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ భువీ మాత్రం ఇంకో లెవెల్ లో బౌలింగ్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ మూమెంట్, పర్ఫెక్ట్ లైన్ తో స్కై ని కూడా అవుట్ చేసేశారు. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తో ముంబై ఇండియన్స్ 28/3 గా ఉంది. ఆ టైంలో సోషల్ మీడియాలో ఆల్రెడీ మెమేజ్ స్టార్ట్ అయిపోయాయి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కొలాప్స్ స్టార్టెడ్ అని. బట్ అక్కడ ఎంట్రీ ఇచ్చారు నమన్ డీర్. అసలు ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ లో అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు అంటే నమన్ డీరే. ఫియర్లెస్ బ్యాటింగ్ ఏంటో మరోసారి చూపించాడు. ఆర్సీబీ బౌలర్స్ లో ఎవ్వరు వచ్చినా అటాక్ చేశాడు. కవర్స్ మీద బౌండరీస్, మిడ్ వికెట్ మీద సిక్సెస్, సింగిల్స్, డబుల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ చాలా బాగా ఆడాడు. ప్రెషర్ మొత్తం ఆర్సీబీ మీదకి షిఫ్ట్ అయిపోయింది. అతనికి తిలక్ వర్మ పర్ఫెక్ట్ సపోర్ట్ ఇచ్చాడు. తిలక్ ఇన్నింగ్స్ చాలా స్పెషల్. అతను అగ్రెసివ్ గా కనిపించకపోయినా స్కోర్ బోర్డ్ మాత్రం నాన్ స్టాప్ గా మూవ్ అవుతూనే ఉంది. అసలు క్లాసీ బ్యాటింగ్ అంటే ఇదే. నమన్ డీర్ 47 రన్స్ చేసిన తర్వాత ఫైనల్లీ వికెట్ ఇచ్చేసాడు. బట్ అప్పటికే ముంబై ఇండియన్స్ కంబ్యాక్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత తిలక్ వర్మ ఇన్నింగ్స్ ని కంట్రోల్ చేశాడు. ఆర్సీబీ బౌలర్స్ డెత్ ఓవర్స్ లో యార్కర్స్ వేయాలని ట్రై చేసినా తిలక్ స్మార్ట్ బ్యాటింగ్ తో గ్యాప్స్ కనుక్కున్నాడు. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి ఎంఐకి మంచి ఫైటింగ్ టోటల్ అయితే ఇచ్చాడు. దీంతో ఎంఐ 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 166 అయితే చేయగలిగింది. ఇక ఈ స్కోర్ చూస్తే 50-50 గేమ్ అనిపించింది. బట్ అసలు థ్రిల్లర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆర్సీబీ చేస్ మొదలు పెట్టింది. విరాట్ కోహ్లీ స్ట్రైక్ లో ఉన్నారు. ఎంటైర్ స్టేడియం ఫోన్స్ బయటకు తీశారు. ఎందుకంటే ఒక్క విరాట్ బౌండరీ పడితే అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. బట్ దీపక్ చహర్ ఫస్ట్ ఓవర్ లోనే బిగ్గెస్ట్ షాక్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యారు. స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ ఎంఐ ప్లేయర్ సెలబ్రేషన్ చూస్తే మ్యాచ్ ఆల్మోస్ట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోయింది అనిపించింది. అక్కడి నుంచి ప్రెజర్ పూర్తిగా ఆర్సీబీ మీద పడిపోయింది. డేవిడ్ పడిక్కల్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. కెప్టెన్ రజత్ పటిదార్ కూడా త్వరగా పెవిలియన్ చేరిపోయారు. ఇక ఆర్సీబీ స్కోర్ బోర్డ్ చూస్తే 39/3 గా ఉంది. ఇక అందరికి ఒకటే ఫీలింగ్ వచ్చింది, ఆర్సీబీ పని అయిపోయిందని. బట్ అక్కడే స్టోరీలో హీరో ఎంట్రీ ఇచ్చారు క్రూనాల్ పాండ్యా. ఫార్మర్ ఎంఐ ప్లేయర్ గా
తన ఓల్డ్ టీం ముందు అన్బిలీవబుల్ కంపోజర్ తో బ్యాటింగ్ చేశారు. స్టార్టింగ్ లో చాలా కామ్ గా ఆడారు. సింగిల్ తీసుకున్నారు, ప్రెషర్ అబ్జర్వ్ చేశారు, లూజ్ డెడ్ బాల్ కోసం వెయిట్ చేశారు. బట్ అక్కడి నుంచి స్లోలీ అటాకింగ్ స్టార్ట్ చేశారు. గజన్ఫర్ బౌలింగ్ లో ఫస్ట్ బిగ్ సిక్స్ కొట్టినప్పుడే మూమెంటం చేంజ్ అయిపోయింది. జకోబెటల్ తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఆర్సీబీ డగ్ స్లోలీ కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేసుకుంది. అసలు క్రూనాల్ బ్యాటింగ్ లో యాంగిల్ కూడా కనిపించింది. ప్రతి బౌండరీ తర్వాత ఎక్స్ప్రెషన్ చూస్తే నేను ఇంకా ఫినిష్ కాదు అన్నట్టుంది. ఇక ఎంఐ బౌలర్స్ కూడా ప్రెషర్ ఫీల్ చేయడం స్టార్ట్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా ఎకనామికల్ గా బౌలింగ్ చేసిన ఇతర బౌలర్స్ మాత్రం క్రూనాల్ అటాక్ ని కొనసాగించారు. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా కంప్లీట్లీ డిఫరెంట్ బీస్ట్ అయిపోయారు. స్ట్రేట్ సిక్సెస్, స్వీప్ షాట్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ మ్యాడ్నెస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. బట్ ఐపీఎల్ థ్రిల్లర్ అంటే ట్విస్ట్ లేకుండా కంప్లీట్ అవుతుందా? కార్బిన్ బాస్ ఒక్కసారిగా గేమ్ ని మళ్ళీ ఎంఐ వైపు తిప్పేశారు. ముందు డేంజరస్ జితేష్ శర్మని అవుట్ చేశారు. తర్వాత వెరీ నెక్స్ట్ బాల్ కి టిమ్ డేవిడ్ డక్ అవుట్ అయ్యారు. సడన్లీ ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లో టెన్షన్స్ కనిపించాయి. బట్ క్రూనాల్ మాత్రం కామ్ గానే ఉన్నారు. అతను ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ ని క్యారీ చేశాడు. ఇక చివరి 2 ఓవర్స్ కి ఈక్వేషన్ టైట్ అయిపోయింది. ఎవ్రీ బాల్ కి ఫ్యాన్స్ హార్ట్ బీట్ పెరిగిపోయాయి. అప్పుడు 18th ఓవర్ లాస్ట్ బాల్ కి క్రూనాల్ పాండ్యా కూడా అవుట్ అయ్యాడు. 73 రన్స్ హీరోయిక్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. స్టేడియం మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఆర్సీబీ ఫ్యాన్ ఫేస్ లో ఫియర్ క్లియర్ గా కనిపించింది. ఇంకా రన్స్ కావాలి, చేతిలో మాత్రం బ్యాట్స్మెన్ లేరు. ఇక ఎంఐ ప్లేయర్స్ మాత్రం ఫుల్ ఎనర్జీలో సెలబ్రేషన్ చేస్తున్నారు. రొమారియో సిఫర్ స్ట్రగుల్ అయ్యాడు. ప్రెషర్ పీక్ కి చేరుకుంది. లాస్ట్ ఓవర్ వచ్చేసరికి మ్యాచ్ కంప్లీట్లీ ఎంఐ వైపు వెళ్లిపోయింది అనిపించింది. బట్ అక్కడే సినిమా క్లైమాక్స్ స్టార్ట్ అయింది. రసిక్ సలాందార్ సమ్మోవ్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. అప్పుడు క్రీజ్ లోకి వచ్చాడు భువనేశ్వర్ కుమార్. అసలు అందరూ డిఫెన్సివ్ షాట్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ భువీ మైండ్ లో మాత్రం ఇంకో ప్లాన్ ఉంది. సెకండ్ బాల్ ఫుల్ స్వింగ్, బూమ్, మ్యాసివ్ 6 కొట్టేశాడు. ఆర్సీబీ విన్ అయిపోయింది. ఆర్సీబీ డగ్అవుట్ గ్రౌండ్ లోకి పరిగెత్తుకొచ్చింది. విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్, ఫ్యాన్స్ స్క్రీమ్స్, ముంబై ప్లేయర్స్ కంప్లీట్ సైలెన్స్ అయిపోయారు. అసలు ఆ మూమెంట్ చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. బౌలింగ్ లో 4 వికెట్స్ తీసిన భువనేశ్వర్ బ్యాటింగ్ లో కూడా విన్నింగ్ 6 కొట్టి కంప్లీట్లీ హీరో అయిపోయాడు. బట్ ఈ మ్యాచ్ అసలు సోల్ మాత్రం క్రూనాల్ పాండ్యా ఇన్నింగ్సే. తన ఫార్మర్ టీం మీద ప్రెషర్ సిచ్యువేషన్ లో ఇంత మ్యాచ్యూర్ ఇన్నింగ్స్ ఆడడం అంటే ఈజీ కాదు. ఈ విక్టరీ తర్వాత ఆర్సీబీ ప్లే ఆఫ్ మ్యాసివ్ బూస్ట్ తీసుకుంది. ఏకంగా ఫస్ట్ ప్లేస్ కి చేరుకుంది. బట్ ముంబై ఇండియన్స్ మాత్రం అఫీషియల్లీ ఈ సీజన్ కి గుడ్ బై చెప్పేసింది. మరి ఈ మ్యాచ్ లో అసలు టర్నింగ్ పాయింట్ విరాట్ వికెటా లేక క్రూనాల్ పాండ్యా కౌంటర్ అటాకా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.